నమశివాయ. పూర్వము సిద్ధవటము వైకుంఠ రాజులు పరిపాలనలో ఉండింది. అక్కడ ఆ యువరాజని ఆ రాజకుమార్తె యువరాణి గారు సత్యవతి దాల్చింది, అంటే యుక్త వయసులో. అప్పుడు వాళ్ళు ఆమెను శంకించి, నీవు తప్పు చేస్తున్నావు, దీనికి శిక్ష కావాలి కాబట్టి నువ్వు విచారిస్తున్నాము అట్లా అని రాజదర్బార్లో ప్రశ్నిస్తారు. ఆయమ్మ నాకేం తెలియదు, నేను తప్పు చేయలేదు అట్లా అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు వినకుండా ఆ అమ్మవారిని శిక్షించాలనే ఉద్దేశంతో ఆ వైకుంఠ రాజులు మంత్రి మండలిలో సమావేశపెట్టి ఒక పరీక్ష పెడతాము, దాంట్లో మేము నెగ్గితే తప్పు చేయలేదని, లేకుండా పోతే తప్పు చేసినారని భావించాల్సి వస్తుందని అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఏం చేసినారంటే, ఒక పచ్చి కడవను తయారు చేసి పామును చుట్టగా చేసి ఆ కడవలో కళ్ళు పోసి నెత్తిన పెట్టించినారు. ఆ నెత్తిన పెట్టిన కడవ పగిలిపోకుండా 7 పొలిమేరలు దాటిస్తే నువ్వు నిజాయితీగా ఉన్నట్లు, తప్పు చేయలేదన్నట్లు, లేకపోతే తప్పు చేసినట్లని ఆయనకు శిక్ష విధిస్తారు. అప్పుడు ఆ మహారాణి యువరాణి ఆ కళ్ళు కడవతోటి మన కలకడ, ఇప్పుడు ప్రస్తుతం కలకడ అనే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వచ్చి అక్కడ ప్రసవ వేదంతో బాధపడుతూ అక్కడ ప్రసవం అవుతాడు. ఆ ప్రసవం అయ్యేది భగవంతుని కృపగల స్వయంభూ లింగంగా అక్కడ స్వామివారు అక్కడ లింగ రూపంలో తయారవుతారు. అప్పుడు ఆ కళ్ళు గడవతో అక్కడికి వచ్చింది కాబట్టి కళ్ళు గడ అని ముందు పేరు. అది కాలక్రమేణా ఇప్పుడు కలకడ అయింది. కళ్ళు గడ పోయి కలకడ అయింది. అక్కడ ఆలయ నిర్మాణం ఆమె ప్రసవం అయిపోయిన తర్వాత అక్కడ సత్యవతి నదిలోకి, అమ్మ పేరు సత్యవతి, ఆ నదిలోంచి ఇక్కడ వచ్చి అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు స్వామివారు అక్కడి నుంచి అమ్మ కోసం వెతుక్కుంటూ ఈ జరిగి వచ్చినారు. 500లో ఇక్కడికి చేరుకున్నారు. ఆ లోపల అమ్మ అక్కడ ఒక పాయ తయారు చేసుకొని అక్కడ ఉండిపోయిందన్నారు. అప్పుడు లేదమ్మా, మీరు ఇక్కడ ఉండేదానికి లేదు, నన్ను ప్రసవేదంతా అక్కడ వైభవలింగంగా నేను వెలిసినాను కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలని అంటే, లేదు నాన్న, నేను నీ దగ్గర ఉండేదానికి కాదు, నా పాతివ్రత్యాన్ని శంకించినప్పుడు నేను ఈ విధంగా చేసేదే మంచిది, పునీతుని కావాలా అట్లా అనేసి ఇక్కడ ఉండిపోతుంది. అప్పుడు లేదమ్మా, మీరు మాకు కావాలంటే, లేదు అట్లా కాదు, మీకు అంటే నేను అవసరమైతే మహాశివరాత్రి జన్మదినం రోజు జరి అనే ఉత్సవం జరుగుతుంది. అప్పుడు మీరు అక్కడి నుంచి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నన్ను దర్శించుకొని పోతే నాకు సంతోషంగా ఉంటుంది. ఇది యుగాల తరబడి ఇదే విధంగా జరుగుతుంది అని అమ్మవారు అయ్యగారికి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆ ఆశీర్వాదం ప్రకారం అమ్మవారు ఇక్కడే ఉంటారు. ఆయన ప్రతి సంవత్సరము తెల్లవారుతో వచ్చి ఇక్కడ 12 గంటల వరకు ఇక్కడ ఉండి మళ్ళీ ఆలయానికి వెళ్ళిపోతారు. అది చరిత్ర. దానికి అనుసరణంగా ఇప్పుడు పూర్వకాలం నుంచి ఈ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ భక్తులు మండలాలు 4-5 మండలాల నుంచి గ్రామదేవతల్ని, నాణ్యాలని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ పూజాపం చేసుకొని పోతారు. ఇట్లా ఇంతమంది జనాలు ఆవిర్భావం అవుతా ఉంటారు. ఇది జరిగిపోవడానికి దీనికి మనమేం చేస్తున్నామంటే, ఈ 25 సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి, లక్ష దీపావళిని ఇక్కడ జరుపుతూ ఉన్నాము. ఈ జరిపే కార్యక్రమంలో 25 కళ్యాణాలు ఇక్కడనే జరిపినాము. మా గురువు గారి సంకల్పంతో ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే ఇంత నిధి ఉంది కాబట్టి ఇక్కడ ఒక శివాలయం ఉంటే బాగుంటుందనే కోరికతో ఈ 3 సంవత్సరాలు అయింది ప్రారంభం చేసి, ఇది పూర్తిగా శిల్పంతోనే తయారు చేయాలని అందరూ భక్తులు అందరి నిర్ణయం కాబట్టి ఇక్కడ శివాలయం నిర్మాణం జరుగుతుంది. ఆయన కోసం అక్కడి నుంచి ఆయన ఇక్కడ వచ్చి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతాడు కదా, కాకుండా శాశ్వతంగానే స్వామివారు ఇక్కడే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ శివాలయం నిర్మాణం జరుగుతుంది. ఇది ఇప్పుడు 25 కార్తీక పౌర్ణమిలు, 25 లక్ష దీపారాధనలు, 25 కళ్యాణాలు అయినాయి కాబట్టి ఇప్పుడు 2 కళ్యాణాలు ఇక్కడ చేసాం. గుడి
ప్రారంభమైనాక ఇప్పుడు మనకు ఈ భక్తజన సందోహం ఇంత ఉంది కాబట్టి ఇక్కడ మనము ఆలయం పూర్తిగా నిర్మాణం చేస్తే నిధి బాగుంటుంది అనేది సంకల్పం స్వామి. ఆ విధంగా ఉండే దానివల్ల ఇక్కడ ఆలయం నిర్మాణం అది విషయం. కాబట్టి మనము విగ్రహాలు కూడా తెచ్చినాము. కాకపోతే ఇంకొక 4 నెలలు 6 నెలల సమయం పడుతుంది. ప్రతిష్ఠ చేసేస్తే మళ్ళీ మామూలుగా ఇక్కడ పూజలు ఉంటారు, పెట్టుకున్నాము. అప్పుడు పూజలు బాగా పెట్టుకోవాలి. నిధి కాబట్టి అమ్మవారు ఇక్కడ అవసరమైన కాబట్టి ఆయన ఈ నిధిలో ఉంది కాబట్టి అమ్మ కోసం వచ్చే భక్తులు ఈ నదిలోనే బావుదా నదిలో సత్యవతి బావుదా రెడ్డికోన అని త్రివేణి సంగమానికి లెక్క ఇది. ఆ త్రివేణి సంగమంలో మనకి అన్ని పాపాలు పోతాయనే ముందు పిల్లలు లేని వారికి స్వామి దగ్గర వనపడితే ఖచ్చితంగా పిల్లలు కలుగుతూ ఉంటారు. అది స్వామివారి అనుగ్రహం వల్ల ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆయన దగ్గర వనపడితే ఖచ్చితంగా పిల్లలు పుడుతూ ఉంటారు మొదటి నుంచి. కాబట్టి ఆయన ఈ నదిలోనే ఉంటే ఇంకా ప్రసన్నంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ ఆలయ నిర్మాణం ఇది భక్తులు అందరితోటి ఏ విరాళాలు అంత టోర్నమెంట్లు అట్లా మొదలైతే జరిగి మనము మన భక్తులు అంతా కలిసి మన ఆలయం కింద అందరం చేరి భక్తులే నిర్మాణం చేసుకుంటాను. ఎవరు ఎంతైనా ఇవ్వచ్చు, దీనిలో పాల్గొనవచ్చు. అది విషయం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.